మేడం జరగారా? కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గౌరవనీయులు రాయపూర్ మండల ఎంఈఓ గారు మరియు మహేందర్ గారు, నైపాల్ గారికి, నరేందర్ రెడ్డి గారు అందరికీ పాఠశాల స్వాగతం పడుతుంది. పిల్లలందరూ గట్టిగా చప్పట్లు. 6 నంబర్ గట్టిగా ఆపద్దు, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ ఈ యొక్క స్థాయి దగ్గరికి ఇచ్చేస్తారు. అందరూ Good morning, everyone. Let's call it, huh? కుడుములో చూస్తే నాకు రోజు చూస్తుందా
ఓపెన్ లైట్ బాగుందా చెప్పాలి నేను కూడా చికెన్ చికెన్ రాజ్మా రాజ్మా చెప్పు చెప్పు చికెన్ 65 ప్రదర్శన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అనాథతో గారికి మరియు అనాథతో గారికి రాయపూర్ మండల్ టీఆర్పీ కార్యదర్శి వెంకటేశ్వర గారికి పాఠశాల తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్న అందరూ ఇప్పుడు విరమించు Very good morning. How are you all? How are you children? How are you children? Good morning, Puri. What are Puri? What are? నేను తింటే ఇదన్నా ఇదిగోట నేను పెట్టినాను హలో దొరకలేదు దొరకలేదు
కన్నయ్య పెట్టారు అట్లా కన్నయ్య పెట్టారు వడ్డాలు పెట్టాలి ప్రైవేట్ పాఠశాలకు వీలుగా ప్రభుత్వ పాఠశాల నడవాలి. ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా నడుస్తాయంటే సమాజం భాగస్వామ్యం మంచిగా ఉంటే జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలకు తల్లిదండ్రులు ఎంతో మాకు సహకరించి ఫోటోగ్రాఫర్ వచ్చింది దూరం గారు వారికి మన పాఠశాలకు ఇచ్చేయడం మనకు అదృష్టం. అలాంటి వ్యక్తులు మనతో ఉండాలి, మనతో మాట్లాడాలి. వారు తమ సందేశాన్ని మా పిల్లలకు మా తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కొత్త సంవత్సరం ఈరోజు ప్రభుత్వం కూడా అధికారికంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి ఉత్తర్వుల సందర్భంలో ఇక్కడ ఆ కార్యక్రమంలో కూడా హాజరవుతూ ఇంతమంది మహిళా నిజంగా చూస్తా ఉంటే మహిళలే ఎక్కువ ఉన్నారు మొత్తం మగవాళ్ళ కంటే కూడా. రాను ప్రపంచం మీదే అవుతుంది, మీ చేతిలోనే రాజ్యం ఉంది. అమ్మాదర్శ కంపెనీలు మీయే, ఉద్యోగాలు మీయే, అంతా మీదే మార్గంలో మనం అందరం వెళ్ళి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్సులమ్మా. చాలా మంది కనబడుతున్నారు. సో మరి కోట్లు ఉండొచ్చు, కోట్లున్న వారు కోటీశ్వర్లు వారు ఎప్పుడు కానీ మన శ్రీమంతుడి సినిమా యావత్తు చూసినప్పుడు ఒకటి మనం ఎంత పంచగలిగితే అది మన ఆస్తిగా మనం భావించాలి. మనం ఎంత దాచిపెట్టుకుంటూ కూడబెట్టుకుంటూ ఎప్పుడు మన ఆస్తి కాదు. అది ఎందుకు పనికిరాదు, మన తర్వాత తరాలకు ఎవరు ఉంటారో, ఎవరు తీసుకుపోతారో, ఎవరు చూస్తారో, ఎవరు లాభం. ఇంకొకటి మనం ఏం కావాలనుకున్నాం అనేది ఇప్పుడు చెప్తూ మనకి ఇది ఉందని సర్టిఫికేట్ సార్ చెప్పారు. మనకి ఎట్లా అంటే నేను ఏం కావాలనుకుంటున్నాను, నేను పెద్దగా అయినాక ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక సచిన్ టెండూల్కర్ కావాలన్నా, ఏం కావాలి
మీరు ఇంత గ స మా మరి మా పద ప మగరి రి రి గ స మా మరి మా పద ప మగరి రి రి స సామజసి జగదరణ పాప గప మరి మా గమ పదని సా పదమ పమగరి సనిసం పాప గప మరి మా గమ పదని సా పద పమగరి సనిసా